ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వేసుకునేందుకు రాష్ట్రాలుతున్నది. గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు లేదని 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నై కేసును మేము పక్కకు పెడుతున్నాం. వర్గీకరణను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఆ తీర్పు వెలువడ 16 గంటల్లోనే ఆగస్టు 1న సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ 16 గంటల్లోనే దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలోనే స్పందించినారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు. పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ ఆందోళనను స్వాగతించింది, కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది, తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. కానీ ఆ ప్రభుత్వాన్ని స్వాగతించడం ముందే తీర్పు వెలువడ 6 గంటల్లోనే ఇందు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అవసరమనుకుంటే గత నోటిఫికేషన్ కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొద్దామని స్పష్టమైన హామీ కూడా జరిగింది. ఆయన హామీ ఇచ్చి ఇప్పటికీ 2 నెలల 2 రోజులు మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం. మేము ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం. అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మాదిగా ఉపకులాల బిడ్డలకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించాము. విశ్వసించడానికి ఆశించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి 2 కారణాలు. ఒకటి, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాల్గొన్నది. హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాలో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్నది. రెండోది, ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభ జరిగినా, ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము పట్టుకోవడం అని చెప్పినది. వర్గీకరణ ఉద్యోగంలో పాల్గొన్న వ్యక్తి వర్గీకరణ పాల్గొన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణ అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించారు. ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తారని మేము నమ్మకం పెట్టుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం అమ్మాయికి బాధతో చెప్తున్నాం, ఆవేదనతో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం అమ్మాయికి ఇప్పుడు 2 నెలల్లో ఇప్పుడు 6 మేఘాల మీద ఇప్పుడే నిన్న మొన్నని 11,000కు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది. రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా 9వ తారీఖున పట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం. ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం త్వరగా చేపలని చెప్పి ఏ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నింటినీ ఫలితాలు ప్రకటిస్తాం. డిసెంబర్ లోపే 1,00,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ మొదటి ప్రకటించారు. మొదటి కౌన్సిల్ దాదాపు 4,000 ఎంపీ సీట్లు భర్తీ. ఒకవైపు అడ్మిషన్స్ 11,000 టీచర్ పోస్ట్ భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1 సంబంధించిన చెప్పారు. ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము.
ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము. ఇప్పుడు ఏ 11,000 టీచర్ పోస్టులకి భర్తీ చేయడానికి ముందుకెళ్తున్నారో, ఏ ఫలితాలను ప్రకటించారో, ఆగస్టు 1న సుప్రీంకోర్టులో ఏపీసీ వర్గీకరణలో తీర్పు వచ్చినాక ఆగస్టు 5న కూడా వర్గీకరణలో తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాయాల్సింది. వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశాడు. 2 నెలల్లో మీరు ఇవాళ ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు 6 మేఘాల మీద ఫలితాలు తీసుకోవాలి. అంత పొందరెందుకు? ఇదేమైనా జూన్ మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైందా? ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా? విద్యా సంవత్సరం మొదటి నెల అక్టోబర్లో ఉన్నాం. అంటే అతి తొందరగా వేలాది 11,000 టీచర్ పోస్ట్ భర్తీ చేయమని చెప్పి ఎవరైనా డిమాండ్ చేశారా? ఎవరైనా పరీక్షలు రాసిన వెంటనే మా ఫలితాలు ప్రకటించాలి అని చెప్పి మన రోడ్డుకి వచ్చారా? షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులమైన మాదిరి బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది, మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి అసలు ఎదురు ఇక్కడ వర్గీకరణ చేయకుండా మీకు ప్రక్రియలను ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి కలిగినట్టే. జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతారు అని అక్కడ ఉండగానే సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉండగానే కొప్పల రాదు నేను అడ్డుపడతారు అని అక్కడ నుంచి వేణుగోపాల్ దాకా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతారు అని ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలవగదని చెప్పి మేము కోరి వచ్చారు. ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా మేము ఆపుకున్నాము, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచాలని చెప్పి కోరి వచ్చాము, అందుకనే స్పీడ్ తగ్గిందని చెప్పి మాట్లాడినారు వాళ్ళ ఎమ్మెల్యేలు. మలురావుకి క్లాస్ ఇచ్చాము, మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండదు, వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యాన్ని మాత్రం మీరు పాత్ర పోషించాలని చెప్పి వచ్చాము, మలురావు చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడింది. అంటే జాతీయ స్థాయిలో మాల కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. అంటే ఇప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదని వచ్చిన ఒత్తిడి, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువుతుంది. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తాము ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయన లేదని ఆయన మాట తప్పాడని భావించాల్సి అవుతుంది. ఆయన మాట తప్పాడనే విషయం మాకు పోతుంది. ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం. మేము మా దామోదర రాజస్వామి గారి నాయకత్వంలో, మా సోదరులు సీనియర్ నాయకులు మా మోహన్ గారి నాయకత్వంలో మామూలుగా ఎమ్మెల్యేలందరూతో కలిసి ఆగస్టు 22న కలిశారు. ఆగస్టు 22న ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు 2 చెప్పారు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయండి. అమలులో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులు అయినా సరే ఉద్యోగాల ప్రక్రియ పెండింగ్ లో పెట్టేశారు. ప్రక్రియను వేగవంతం చేయండి, అమలు అయ్యేంత వరకు మాత్రం ఉద్యోగాల ప్రక్రియను ఆపేసండి అని చెప్పారు. ఎప్పుడు కలిసి ఇదే చెప్పారు.
సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను. నేను ఢిల్లీ నుంచి కోరాను, వర్గీకరణ ద్వారా అమలు చేయండి, వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్ లో పెట్టండి అని చెప్పి కోరాను. మేము ముఖ్యమంత్రి కూడా కోరాము. అప్పుడు ముఖ్యమంత్రి విషయం చెప్పాడు. అతి త్వరలో కమిటీ ఎత్తున్నాం. ఈ కమిటీ కేవలం 2 పనులు చేస్తారు. ఈ కమిటీ 2 పనులు చేస్తారు. నంబర్ 1, ఇప్పటికే వర్గీకరణ జరుగుతుంది పంజాబ్ లో. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్ లో వర్గీకరణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ జరుగుతుంది. అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించాలో ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది. దానికి ముఖ్యమంత్రి గారు 22 గంటలు మాట్లాడిందంటే 24 గంటల్లో కమిటీ ఏర్పాటు, 48 గంటల్లో అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం గురించి పంపుతామని, స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపుతామని చెప్పడం జరిగింది. మాకు నమ్మకం ఉండదు కదా. రెండోది చెప్పాడు, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల వర్గీకరణ ప్రక్రియను స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ కూర్చుని పెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకున్నాం. ఆయన ఒపీనియన్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూసి వెంటనే వర్గీకరణ అని చెప్పమని చెప్పడం. దీనికి మేము అభినందించి మన దామోదర రాష్ట్ర నాయకత్వంలో మన ఇంటికి వచ్చి ఆయన సిద్ధం చేసుకున్నాడు. 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేద్దాం. 31 లోపు ప్రక్రియ పూర్తి చేద్దాం. 1వ తారీఖున రిపోర్ట్ ఇద్దాం. మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ అమలు చేద్దామని చెప్పి మాకు దామోదర నరసింహ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. షెడ్యూల్ కూడా వేసుకున్నాడు. పంజాబ్ 5 రోజులు వెళ్ళాలి, తమిళనాడు 5 రోజులు వెళ్ళాలి, ఇక్కడ అడ్వకేట్ జనరల్తో ఎప్పుడు కూర్చోవాలి, అంతిమంగా రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వాలన్న విషయంలో 30 రిపోర్ట్ అంతా తయారు చేసి 1 నాడు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీకరణ అమలు చేసే చట్టాన్ని తీసుకోవడం చెప్పడం జరిగింది మా సమావేశంలో. అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కనిపించినట్ట ఆ ఇంటికి రావడం జరిగింది. కానీ పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు, ఉన్నది అమలు జరుగుతుంది. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇక్కడ మాత్రం వర్గీకరణ అమలు జరగకుండా ఉద్యోగాల ప్రక్రియ అడ్మిషన్స్ అన్ని పూర్తి కావడానికి నమస్కారం. రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు మోసపోయినట్టు భావిస్తుంటున్నామని, అందులో మా దామోదర నరసింహ గారికి కూడా ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం నాకు ఆవేదన కలిగిస్తున్నదని. ఎందుకంటే నిన్న ఉద్యోగాల ప్రక్రియ టీచర్ నియామకాలకు సంబంధించిన విషయంలో అవి డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పథకాన్ని ఎవరు పెట్టుకున్నారు? మా దామోదర నరసింహ గారినే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, అసలు విద్యాశాఖ మంత్రి కూడా లేదు. విద్యాశాఖ మంత్రి కాదు, విద్యాశాఖ మంత్రి కూడా లేదు. విద్యాశాఖ మంత్రి కానీ దామోదర నరసింహ ఎందుకు పక్కన పెట్టుకున్నాడంటే దామోదర నరసింహ గారు కూడా వర్గీకరణ లేకుండానే భర్తీ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించిండు అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి, మాదిగల్లో దామోదర నరసింహ గారి మీద కూడా ఒక అసహనం వెళ్ళడానికి ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఉన్నది. ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అన్యాయం. అదే సమయంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్ లో అంటే ఇంతకు ముందే నోటిఫికేషన్ లో వాటికి అమలు చేస్తారు, వాటిలో కూడా వర్గీకరణ కోసం మాటలు తీసుకోవాలన్నాడు కదా. ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆయన మాకు అవసరం ఏం లేదు. ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడ్డది ఆగస్టులో పెట్టింది. అసలు ఏ చట్టం ఉందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 2004లో వర్గీకరణ చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది. వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఏది అమలు జరుగుతుంది? అంతకుముందు చట్టం అమలు జరుగుతుంది.
ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ చట్టం ఉన్నాయి. ఉమ్మడి రిజర్వేషన్ చట్టం ఉన్నట్టయితే ఏ చట్టం అమలు జరుగుతుంది? వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలలుగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్న చట్టం ఏది? వాస్తవానికి వర్గీకరణ చట్టమే ఎగ్జిస్టెన్స్ లో ఉంది. 2004 కంటే ముందు ఈ చట్టమే ఉన్నది. ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరమే లేదు. కానీ ఒక విషయం గుర్తేస్తున్నా, ఈ చట్టంలో ఏమున్నదంటే, ఈ చట్టం రాకముందు నోటిఫికేషన్ ఏ విధానంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినాక ఆ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజుకు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలితే ఆ మిగిలిన అడ్మిషన్స్ కూడా వర్గీకరణ. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ వర్గీకరణ వర్గీకరణ చట్టము, అడ్మిషన్స్ కూడా వర్గీకరణ చట్టం. ఇప్పుడు నోటిఫికేషన్ నుంచి ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వర్గీకరణ చట్టం అమలు రాకముంది అంటున్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది, వర్గీకరణ లేదు. కానీ ఈ చట్టం పునరుద్ధరించబడ్డది. పునరుద్ధరించబడ్డ చట్టం పట్టుకుని ఏమి ఇవ్వాలి? వర్గీకరణ తీసుకోవాలి కదా. ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు మొదలు పెడుతున్నారు అంటే, మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారంటే, మాధవ గారికి రేవంత్ రెడ్డి గారు సర్కారు మళ్ళా ద్రోహం చేసినట్టే, మమ్మల్ని మోసం చేసినట్టే, మా అవకాశాలు మాకు రాకుండా చేసినట్టే. ఇది 2 కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం. ఒకటి, అధిష్టాన వర్గం మల్లికార్జున గారికి కోపరాన్నటువంటి ఒత్తిడి ఒకవైపు తీసుకోకుంటే, ఇక్కడ మానవ సమస్య మీరు ఒత్తిడి పెట్టింది అనే విషయం రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే, వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే, వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది, స్పీడ్ పెంచాలని మేము కోరించిన తర్వాత స్పీడ్ తగ్గింది. అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం, వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం, వర్గీకరణ లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం. ఇది వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్ గా మారితే, ఆ డిమాండ్ కు రేవంత్ రెడ్డి గారు తలపినట్టుగా కనిపిస్తున్నది. అట్లా తలపిన వాళ్ళని ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో, టీచర్స్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1,650 వస్తాయి. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1,650 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 1,650 ఉద్యోగాల్లో 11,000 ఉద్యోగాలు రావాలి. మాకు 1,650లో 1,200 రావాలి. 1,200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించదు. 600 కాదు, 6 ఉద్యోగాలు తగ్గినా 6 కుటుంబాల పోషణ ప్రమాదాలు పడుతుంది. 1,200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం ఆ పోషణ ప్రమాదం పడుతుంది. ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6 అన్యాయం జరిగినా, ఒకరికి అన్యాయం జరిగినా, మా అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు అవుతారు. మేము నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతారు. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. అదే సమయం మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ కొట్టేది, నీట్ కొట్టేది 40,000 సీట్లు భర్తీ చేశారు. అందులో దాదాపు 600 ఉద్యోగాలు వస్తాయి, మెడికల్ సీట్లు వస్తాయి. ఈ 600లో మాకు 7%, 600 మేము ఉంటే 12 600 పైగా మాకు, అందులో 400 పైగా మాకు వస్తాయి, మా పిల్లలకు వస్తాయి. ఆ 400 సీట్లు వచ్చే కాదు 4 సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగింది.
ఒక సీట్ తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టు. అంటే మాకు ఒకటి తగ్గినా 100 తగ్గినా తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారు. అది ఉద్యోగాలైనా మిషన్స్ అయినా మేము నష్టపోతే కారణం రేవంత్ రెడ్డి వస్తారు. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనం ఎందుకున్నారు? నమ్మకం పెట్టుకొని 2 నెలలు వేసి చూశారు. ఒకటి వర్గీకరణ ప్రక్రియ త్వరగా అమలు చేయమన్నాం, అంతవరకు అని చెప్పాడు. మళ్ళీ కోరుకున్నాడు. ఇప్పుడు ఏమన్నా విద్యా సంస్థ ప్రారంభమైన 11,000 ఉద్యోగాలు పడుతుంది టీచర్ కోసం. ఇదే జూన్ మాసం, జూన్ మాసం వస్తుంది కాబట్టి నేను మే నెల జూలై ప్రారంభమైన అక్టోబర్ ఉన్నాం. ఇప్పుడు మనం అక్టోబర్ అంటే ఇప్పుడు అత్యవసరం లేదు. అయినప్పటికీ ఎవరు ఒత్తిడి వల్ల వివేకాంతం చేస్తున్నాడు? మాల ఒత్తిడి వల్ల. అంటే అతిపెద్ద జనాభా వల్ల మాలని మోసం చేస్తున్నారు, అతిపెద్ద జనాభా వల్ల పిల్లల భవిష్యత్తుకు ప్రమాదాలు పెడుతున్నారు, వాళ్ళ ఉద్యోగం రాకుండా చేస్తున్నారు, వాళ్ళ విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అంటే మానవ ఒత్తిడి కలిగి మాదిక జాతి భవిష్యత్తుకు ప్రమాదాలు పడుతున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు మేము చూస్తున్నాం. మౌనంగా ఉండలేము, కష్టంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తాం. మేము మౌనంగా ఉండలేము, నిరసన వ్యక్తం చేస్తాం. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అర్ధ గంటలోనే రేవంత్ రెడ్డి గారు సర్కారం స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్ ఎక్కే పరిస్థితి లేదు, రోడ్ ఎక్కే పరిస్థితి బాగు అని అంటున్నాం. మాదిగలు రోడ్ ఎక్కే పరిస్థితి లేదు, రోడ్ ఎక్కే పరిస్థితి రావాలని మేము అనుకున్నాం. అంటే ముఖ్యమంత్రి నమ్మే కానీ అనివార్యంగా మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చేసి మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా 2 నెలలు ఎందుకు నన్ను కూర్చుంటారు? మేము వ్యతిరేకం కాదని మాట నమ్మాం, విశ్వసించాం, గౌరవించాం, స్వాగతించాం, అభినందించాం. మా ప్రెస్ మీట్ లో చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్ లో చూడండి, ఇక్కడ చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్ చూడండి, ఇక్కడ చూడండి. మేము అభినందించాం, ఆయన మాటల్ని స్వాగతించాం, ఆయన గౌరవించాం, ఆయనకు నమ్మకం పెట్టుకున్నాం. కానీ మేము ఇన్ని చేసినా మా నమ్మకం నిలబెట్టుకోలేకుండా పోయాడు. మా ఆశని అభ్యాసం చేస్తాం, మా పిల్లల భవిష్యత్తులు ప్రమాదం పడేస్తాం. మేము చూస్తూ ఊరుకోలేదు. రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. రోడ్ ఎక్కే పరిస్థితులు రావాలని మేము కోరుకోలేదు. రోడ్ ఎక్కే పరిస్థితి వస్తాయని కూడా మేము అనుకోలేదు. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. రోడ్ ఎక్కే పరిస్థితి వస్తాయని మేము అనుకోలేదు, రావాలని అనుకున్నాం. కానీ అనివార్యంగా మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే దానికి రేవంత్ రెడ్డి గారి సర్కారుని బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది మాట తప్పడం వల్ల మీకు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అది అడ్మినిస్ట్రేషన్స్ మొదలైనవి కనుక, అది ఉద్యోగాల ప్రక్రియ సీలు పెంచుతున్నారు కనుక, మేము చదువులో మా బిడ్డల భవిష్యత్తును కాపాడాలన్నా, ఉద్యోగాల్లో మా బిడ్డల భవిష్యత్తుకు న్యాయం జరగాలన్నా మేము అనివార్యంగా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినాయి కాబట్టి మేము రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకుంటున్నాం. ఏ 9వ తారీఖు నాడైతే ఆయన ఏ 9వ తారీఖు నాడైతే దసరా ఇప్పుడు ఉద్యోగ తీసుకున్న వాళ్ళు పండుగ తీసుకోవాలంటే మరి అవును, మా ఉద్యోగాలు కానీ మా బిడ్డలు ఏం తీసుకోవాలంటున్నారు? అంగీకారం లేకపోవడం వల్ల మా బిడ్డకి ఉద్యోగం కోల్పోతే వాళ్ళు తీసుకోవాలి. మా అవకాశాలు దొంగలించిన వాళ్ళకు, మా అవకాశాలు తీసుకున్న వాళ్ళకు పండుగ కావాల్సింది, ఎవరు పండుగ కావాల్సింది. దసరా చేసుకుంటారు, మమ్మల్ని దోసుకున్నారు చేసుకుంటారు. మా బిడ్డల ఉద్యోగాలు పోయిన రోజు 1:3 అని చేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు, 2వ స్థానం ఉన్నారు అనుకోండి, ఉమ్మడి రిజర్వేషన్ మేము 2వ స్థానం ఉన్నాం. అది వర్గీకరిస్తే మేము 1వ స్థానం కోరుకుంటాం. ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో 1:3లో 3 కాలం ఉన్నాం అనుకో, వర్గీకరిస్తే మేము మొదలు కొత్తాం కదా, వర్గీకరణ లేకపోవడం వల్ల మా ఉద్యోగం పోతుందని ఇచ్చాము. ఏ దశకంలో అన్ని జరుగుతుంది కదా. మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం, మీరు పండుగ చేసుకున్నట్టు ఎవరు పండుగ చేసుకుంటారు? మా అవకాశాలు దోసుకున్నారు, తప్ప పండుగ చేసుకుంటారు. మా అవకాశాలు కోరుకున్న మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా కావచ్చు, నిద్ర పట్టాలి కుటుంబాల్లో ఉంటాయి. గుర్తుస్తున్నాం కాబట్టి ఏ ఎల్పీ స్టేడియం 9 టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో, ఏ ఎల్పీ స్టేడియం అయితే 9వ తారీఖు నియామక పత్రాలు ఇస్తున్నాడో, అదే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాకేం మోసం చేసినందుకు చేసినట్టు
రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాకు మోసం చేసిన అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నబడి అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు నగర జంక్షన్లో మేము ప్రదర్శన చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహం ఉంది. విగ్రహం కేంద్రాల్లో విగ్రహం ఉన్న కాడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వ్యతిరేకంగా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తాం. హైదరాబాద్ లో అంబేద్కర్ నుంచి మొదలుకుంటే జగ్జీవన్ వరకు మా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తాం. ఇక్కడ 2 ఆంగ్ల విగ్రహాలు ఉన్నాయి. ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్ పొందవలసిన మహానీయుడు అయితే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు. హైదరాబాద్ లో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్జీవన్ రామ్ కొనసాగుతుంది. దానికి ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. మొదటి మా నిరసన 9వ తారీఖు నాడు నియామకం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మమ్మల్ని మోసం చేసిందని, మా భవిష్యత్తును మా బిడ్డల భవిష్యత్తును ప్రమాదంలో పడిస్తుందని నల్ల జెండాతో నిర్మాణం చేయడంతో పాటు 12వ తారీఖు 11వ తారీఖు నాడు దసరాకి వాతావరణం అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు పరిస్థితి అన్ని అనుబంధాలు రాష్ట్ర సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద పోరాటం ఎలా చేసి మా వర్గీకరణ తక్షణం అమలు చేసుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాతో ప్రదర్శనలు ఉంటాయి. అన్ని మండలాల్లో ఉన్నబడే నిరుద్యోగులు, ఎంఆర్టీఎస్ అనుబంధ విభాగాలు, అన్ని జిల్లాలో ఉన్నబడే అన్ని మండలాలకు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, మాకు నిరుద్యోగులు, కుల నిరుద్యోగులు జిల్లా కేంద్రానికి వచ్చి నిరసనలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నబడే నిరుద్యోగులు, ఎంఆర్టీఎస్ అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి, అంబేద్కర్ సెంటర్ నుంచి, దయాళ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జీవన్ రామ్ జరిగిపోయే నల్ల జెండాతో నిరసన పరిస్థితుల్లో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాను. 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం అన్ని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంఆర్టీ సంబంధ విభాగాలతో ఎంఎస్పీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమం మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినాయి. మేము చేస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడం వల్లనే వచ్చినాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి భవిష్యత్ రోజుల్లో మూల్యం చెల్లించవలసి వస్తుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తాను. రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు ఎస్సీలకు రిజర్వేషన్ వస్తున్నాయి. ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలకు వస్తుంటారు. ఎస్సీ ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు లేదా అందరికి మాకు వస్తున్నాయి. మనం ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎవరు దోసుకుంటారు చెప్పు, మాలకు దోసుకుంటారు. మాకు దాంట్లోకి ఏమీ లేదు. నేను ఒక మాట మాట్లాడితే నేను కట్టుకోవాలి, తప్పించుకోము తాగదు. పెట్టుకున్నారు మా మార్గమంత్రి మార్గమంత్రి వర్గీకరణ లేకుండా ఉద్యోగ స్టేట్మెంట్ ఇవ్వాలండి. మాకు చెప్పింది ఏది దామోదరం మాకు చెప్పింది ఏది దామోదరం మాకు చెప్పింది ఏది వాహనం కోరుకున్నాడు. 22వ తారీఖు నాడు కలిసి తమిళనాడు తిరిగి రండి అన్ని చెందిన పూర్తి పెట్టి పొందడం వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 1వ వారం పూర్తి చేస్తామని. సెప్టెంబర్ 1వ వారం పూర్తి దామోదరం గారు ఏమన్నారు, మార్గ మంత్రే కదా వర్గీకరణ త్వరగా అమలు చేయిస్తున్నాం, ఈ లోపు ఈ భర్తీ కాకుండా ఆపుకోవడానికి అన్ని ప్రయత్నం చేద్దామని అన్నారు కదా. అంటే ఎట్లుంటారు ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడ్డారు సార్? ముఖ్యమంత్రి
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో మార్కెట్ పెట్టుకుంటారు అంతే. 2 నెలలుగా మౌనం అన్నట్టు కారణం చెప్పండి. ఆయన నమ్మకంతో లేరు. ఆయనకి నమ్మకడానికి కారణం మీద చెప్పండి. అంతకుముందు ఎంఆర్పీలో అనుకున్నాడు మీరు శాస్త్రంలో చెప్పింది కదా. ఎవరు నమ్మిస్తాము? ప్రధానమంత్రితో సార్ 9వ తరగతి నియమ పత్రాలు ఇవ్వకపోతే మీ నిరసన ఉంటుందా ఉండదా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటుంది. ఒక ఉద్యోగం నష్టపోయినా ఒక కుటుంబం మాకు నష్టపోయినట్టే కదా. అది ఉద్యోగాలైనా చదువులైనా నమ్ముడు ఎన్నో నమ్మకం కలిగి ఉన్నాం. నమ్మకాన్ని గమనించింది ఆయన. దామోదర రాష్ట్రానికి చెప్తున్నాం, దామోదర రాష్ట్రానికి చెప్తున్నాం. మానవ ఒత్తిడి మేరకే మాటలు మాట్లాడి చెప్పారు. నమ్మకం కల్పించే నష్టం మాట్లాడే ఇయటి మాటలు మాట్లాడే నమ్మకం కల్పించే విధంగా నష్టంలో మాట్లాడారు. మీకు ఇయటి మాటల్లో తేడా లేదు, విషం ఉన్నది. నమ్మకం కల్పించే అసలు మాటల్లో చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు. మానవ ఒత్తిడి కలిగి ఎట్లా కొట్టుకుంటాం, ఎట్లా బాగుంటుంటాం. వాటి ఇంకా నమ్మకం లేకుండా ఒత్తిడి పక్కేసినప్పుడు నువ్వెందుకే మాకు మంత్రి కదా మాదేలో రామరాజు ఎందుకున్నారు మంత్రివర్గంలో? బయటికి రా. ఆడిస్తే పక్కన ఉండవద్దు. రేవంత్ రెడ్డి గారు అసలు నోటిఫికేషన్ కూడా వర్తి పెట్టేసే విధంగా ఆన్లైన్ తీసుకొస్తాను పక్కన పెట్టారు. అసలు దామోదర రాష్ట్రంలో ఉన్నాడు నాలుగైనా వాటి లేకుండానే 11,000 టీచర్ పోస్టులు ప్రకటన చేసినాడు. ఎక్కడ నువ్వు ముఖ్యమంత్రి పక్కనే ఉండవు. వర్గీకి అమలు చేస్తున్నాడు, ముఖ్యమంత్రి పక్కన ఉండవు. వర్గీకి అమలు చేయకుండా ముఖ్యమంత్రి పక్కన ఉండవు. మిగిలిన కాదు రాజీనామా చేసి బయటకు రా. మార్కెట్ కమిషన్ వెతుకులు వాడంగా నీ వ్యక్తిత్వం మార్గ ప్రజల్లో ఇతరులలో చులకన అవుతుంది. మీ వ్యక్తిత్వం మార్గ ప్రజల్లో ఇతరులలో చులకన అవుతుంది. అంటే మార్గకి దండం జరిగినాక నీకు ఒక మంత్రి పదవి ఉంటే సరిపోతుందా? నీ మంత్రి పదవి 1000 ఉద్యోగాలు సమానమా? 1000 ఉద్యోగాలు వస్తే మీ కుటుంబంలో 40 దశాబ్దాలలో బాగుపడతారు. పొడిపిస్తారు ఆయన రేవంత్ రెడ్డి గారు. మా జగన్మోహన్ గారిని పక్కన పెట్టుకొని బయటగా ఉద్యోగాలు పూర్తి చేస్తారా? అంటే అర్థమైంది. మా కన్ను మా ఎంతో పొడిపిస్తుంది. మా కన్నులో కొడుతున్నాడు. మా కన్ను ఒక కన్నులో రేవంత్ రెడ్డి కొడుతున్నాడు, ఇంకో కన్నులో చూస్తాం. మేము రోడ్ ఎక్కి వచ్చినప్పుడు దరఖాస్తు పరిణామాలు గవర్నమెంట్ నేను మౌనం ఉంటుందే. మా జాతీయ బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ ముఖ్యం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు, మా దామోదర్ కూడా ముఖ్యం కాదు. కేవలం మానవ ఒత్తిడి అనేది ఎంత జరుగుతుంది, మానవ ఒత్తిడి జరుగుతుంది. మా ఒత్తిడి వల్లనే మానవ ఒత్తిడి ఆధారినప్పుడు మానవ మంత్రి ఎందుకు కావాలనుకున్నారు? మహారాష్ట్ర కూడా మానవ సంబంధం చెప్పి రోజవుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో మానవ భవిష్యత్తులో చూడబోతుంది. ఏం మౌనంగా ఉండదు. నల్ల జెండా ప్రదర్శనలో మా నిరసన మొదలైన తర్వాత
15వ తారీఖున జరిగే సమావేశంలో తెలిసేస్తాను. గాంధీ భవన్ ముట్టడించడానికి వెళ్తాను, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెళ్తాను, హైదరాబాద్ నగరం దిగ్బంధం చేయడానికి వెళ్తాను, సాగు కోసం వెళ్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినట్టు కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకానికి వెళ్తున్నావు అంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది. జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదర్ కూడా ఉండదు మాత్రం కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి మాట్లాడతా అంబేద్కర్ అని చెప్పన్నారు. అంబేద్కర్ కాదు అనలేదని, అదొక పెద్ద నేరం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గం మిమ్మల్ని ఒకళ్ళే, ప్రోగ్రామ్ విశ్వనాథ్ గారు ఒకటే, ఆయన ఫ్లెక్సీ వివాదం ఉంటుంది, ఆయన కాల్చే చూడు కాల్చండి. అదే సందర్భంలో మీరు ఢిల్లీ ప్రెస్ మీట్కి సంబంధించి చాలా ఉద్రేకాలు రెచ్చగొడతా మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి రేపు మీటింగ్ కూడా పెట్టుకుంటారు కాకినాడలో. దానికి సంబంధించి అంబేద్కర్ గారిని మీరు ఎప్పుడైనా ఏమైనా అవమానించారా అని దాని మీద ఎవరు అవమానిస్తారో దాని మీద మీరు క్లారిఫికేషన్ చెప్పండి. అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు 99% పైన గౌరవిస్తారు. ఎవరో కరుడు కట్టిన అంబేద్కర్ వ్యతిరేకులు అంటే వాళ్ళ తప్ప. అంటే సామాజిక న్యాయానికి సమానత్వానికి ఎవరైతే వ్యతిరేకమో అంబేద్కర్ను వ్యతిరేకిస్తారు. ఎందుకంటే సామాజిక న్యాయానికి సమానత్వానికి బలమైన పునాదులు వేసి ప్రయత్నం చేసిన వాళ్ళు అంబేద్కర్ గారు ఉన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకమైన నేను వ్యతిరేకం. మేము సామాజిక న్యాయానికి సమానత్వానికి మేము ముందుకెళ్తున్నాం అంటే అంబేద్కర్ను గౌరవిస్తాం. అంబేద్కర్ గౌరవం అనే పదం అనేది ప్రతి సందర్భంలో వాడలేకపోవచ్చు. అంబేద్కర్ అన్నంత మాత్రమే ఆయన అవమానించినట్టుగా చాలా మంది మాట్లాడుతూ అంబేద్కర్ అంటారు. కొన్ని సందర్భంలో అంబేద్కర్ గౌరవం అంటారు. అది ఆయన సందర్భంలో వచ్చే మాట తప్ప అవగాహన కాదు. మేము బాబా అంబేద్కర్ కూడా కులం ఉన్నదని చెప్తున్నాం. పాత రాజ్యాంగం నిర్మాత కావచ్చు, రిజర్వేషన్ సాధించవచ్చు, ఆయన కులం లేదా? ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ అనుకుంటున్న గాంధీ గారికి కులం లేదా? గాంధీ గారిని ఎవరంటే ఏమంటారంటే ఏమంటారు? ఆయన వైశ్య కులం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే ఆయన మహారు అంటారు. మహాత్మ కాబట్టి మహాత్మ కోసం ఆయన ప్రయత్నం చేసిన రోజులు, మహాత్మ కోసం సంఘం పెట్టిన రోజులు, మహాత్మ కోసం మీటింగ్ పెట్టిన రోజులు, మహాత్మని పిలిచి మాట్లాడిన రోజు అనుకున్నది. ఆయన ఏ కులంలో పుట్టాడో ఆ కులం గురించి మాట్లాడిన రోజులు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మహాత్మతో సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఎంఆర్ఎస్ ఉన్నది నేను మాదిగం కాదు. ఈ దేశ కుల వ్యవస్థలో నేను ఎవరిని? మాదిగం. ఈ దేశ కుల వ్యవస్థలో అంబేద్కర్ ఎవరు? మహాన్. ఈ దేశ కుల వ్యవస్థలో గాంధీ ఎవరు? వైశ్య. ఈ దేశంలో కులం ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక కులానికి ఉంటుంది కదా. నేను చెప్పాను, తప్పే ఉన్నది. అంబేద్కర్ మహాన్ కాదు. మానవ కోసం ఆయన ప్రయత్నం చేయలేదా? హిందూ మతంలో ఇంకా ఉండను, ఇతర మతం బౌద్ధ మతంలో చేరుతున్నప్పుడు మహానంతో సంప్రదింపు చేసుకోలేదా? ఎంఆర్ఎస్ నేను మాదిరినంత మాత్రం సమాజానికి సేవ చేయలేదా? ఎంఆర్ఎస్ ఉద్యోగం నడిపింది. అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులందరి కోసం చేసింది అని అంటారు. చేయలేదు అని వాళ్ళు నన్ను కులం మహారాజు సైకిల్ రోజులు నేను నాకుల కోసం ఉద్యోగం చేస్తున్నా. నా కులం మహాగా మరి ఎంఆర్ఎస్ చేసిన ఉద్యమాల వల్ల ఆలోచిస్తే అందరికి మేలు జరగలేదా? ఎంఆర్ఎస్ ఉద్యోగం వల్ల వికలాంగుల ఉద్యోగం జరిగితే అందరికి మేలు జరగలేదా? ఎంఆర్ఎస్ ఉద్యోగం వల్ల వృద్ధుల వితంతుల పెన్షన్ కోసం అందరికి మేలు జరగలేదా? అంటే దేశంలో కులం ఉన్నది, నాకు కులం ఉన్నది, అంబేద్కర్ కులం ఉన్నది, గాంధీ కులం ఉన్నది, అందరికీ కులం ఉన్నది. అదే నేను చెప్పాను. దానికి తక్కువ అంటే ఏమున్నది? గౌరవించడం మనం ఎవరు గౌరవించకుండా ఎవరు గౌరవిస్తుంటాం? సందర్భం మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ కాదనవచ్చు, ఇంకోటి కాదనవచ్చు, కొన్ని సందర్భంలో అంబేద్కర్ అనవచ్చు. జనరల్గా వచ్చే మాట కానీ ఎవరి పర్సెంట్ వచ్చే మాట కాదు కదా. కాకపోతే ఏంటంటే గుడ్డి మీద ఈక లెక్క పెట్టే బ్యాచ్ కూడా ఉంటుంది. ముందు వర్గీకరణ వ్యతిరేకించడానికి నైతిక వర్గీకరణ వ్యతిరేకించే సూత్రం ఏనా అని అర్థం కాని వాళ్ళందరూ వాళ్ళ సూత్రం కూడా తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళ స్వార్థం. వాళ్ళు తెలిసేది ఏముంటుంది? వర్గీకరణ వ్యతిరేకించడం తప్ప. వర్గీకరణ వ్యతిరేకించే సూత్రం తెలియదు.
అందరికి న్యాయం జరగడం వర్గీకరణ సూత్రం ఒకటే. ఆ సూత్రాన్ని వ్యతిరేకించడం అంటే సామర్థ్యానికి వ్యతిరేకమే. ఆ వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడే మాటలు ఎందులో ఏ పాయింట్ దొరుకుతుందా, నువ్వు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా మరి తెలుసు. అనుకూలమైతే అనుకూలమైన ప్రక్రియకి అనుకూలంగా ముందు కూడా. వర్గీకరణ వ్యతిరేకం అంటే రోడ్ ఎక్కి ఈ ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు వర్గీకరణ అడ్డుపడేటోళ్ళు అడ్డుపడతారని నేను చెప్తాను. కాబట్టి ప్రెస్ మీట్లలో ఏ మాట జాగ్రత్త ఏ మాట పట్టుకున్నాం అని 100 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నీకు అనుకూలమని మనం అనుకుంటే నీ ప్రమాదం. మేము ఇంట్లో పోయేటోళ్ళం కాదు. అంబేద్కర్ కూడా కులం ఉందని తెలుసుకుని నేను మహా అంతే. జనతల కోసం కొట్లాడాలంటే మేము ఏమో అనిపిస్తూ ఆ గుడి దెబ్బల కోసం కొట్లాడాలి. ఆరోగ్యశ్రీతో రాలేదు రాలేదు. ఈ తెలుగు నేల మీద అన్ని కులాల పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. మరి సాధించిన ఎంఆర్పీస్ కాదా? ఎంఆర్పీ సాధించిన పొలాలు అన్ని కులాల పేదలకు వివిధ రూపాయలు రాలేదు. బియ్యం కోట పెరగలేదు, పెన్షన్లు పెరగలేదు, ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు. ఇవన్నీ ఎవరు చేసినాడు? ఎంఆర్పీ ఇస్తారు. అయితే నా కులం లేదు అన్నమాట. నా కులం ఉన్న సమాజం కోసం పాడాడు. అంబేద్కర్ కులం ఉన్న సమాజం కోసం పాడబోయాడు. గాంధీ కులం ఉన్న సమాజం కోసం పాడాడు. కుల వ్యవస్థలో ఎవరి కులం వాళ్ళకు ఉన్నది. సమాజం కోసం పాటుపాడే మనసత్వం ఉన్న సమాజం కోసం పాడబోయాడు. దానికి దీనికి తేడా ఉంది.